రైతన్నలారా అందరికీ నమస్తే. నేను సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్‌గా పనిచేస్తున్నా. 2011వ సంవత్సరం నుండి నల్గొండ జిల్లాలో నేను భూగర్భ జల శాస్త్రవేత్తగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ వీడియో ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. యువతకి, గ్రామీణ నేపథ్యంలో పనిచేస్తున్న రైతులకి, యువకులకి అందరికీ, అంతా భూమి మీద నివసిస్తున్న మానవులందరికీ నేను అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఒక పర్యావరణ పరిరక్షకుడిగా, భూమిని ప్రేమించే ఒక వ్యక్తిగా నేను ఇది అబ్జర్వ్ చేసినా చెప్తున్నా. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఈ భూమిని, ఈ ప్రకృతిని రాబోయే తరాలకి, రాబోయే జనరేషన్‌కి కాపాడే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఉన్న వనరులన్నీ, సహజ వనరులు ఏవైతే ప్రకృతి మనకు ఆపాదించిందో, నీళ్లు కావచ్చు, భూమి కావచ్చు, చెట్లు కావచ్చు, పుట్టలు కావచ్చు, గుట్టలు కావచ్చు, నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, ఏదైనా భూగర్భ జలాలు కావచ్చు, విరివిగా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ పోతే మరి రాబోయే తరంలో ఈ నీటి కోసం ఇప్పుడు ఆల్రెడీ పెట్రోలు, డీజిల్, గ్యాస్ కోసం యుద్ధాలు అవుతున్నాయి. ఫ్యూచర్‌లో నీటి కోసం కూడా యుద్ధాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. చెట్లు పెట్టండి. ఇక్కడ చూడండి, ఈ రైతు ఉన్నాడు. ఆ చెట్టు నాకు ఈ లైన్ మొత్తం చెట్లుండే అని ముద్దులు అవుపడుతున్నాయి. చూడండి, ఈ ముద్దులన్నీ ఆడదాకా ఉన్నాయి. ఈ ముద్దుల వలన, అంటే ఈ చెట్ల వలన ఇక్కడ ఈ మూలకు ఉన్న ఏదైతే వరి ఉందో, వరిసేను వేసారు కదా, ఈ వరి అనేది దిగుబడి తగ్గిపోతుంది అని ఎవరో చెప్పడం వలన చెట్లన్నీ నరికేసారు. చూడండి ఎంత నీట్గా ఉంది. చాలా చెట్లు తగ్గిపోయినాయి. అందువల్ల ఈ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక్కరిని కట్ చేసి ఏమవుతుంది అని అనుకున్నాను. ప్రతి ఒక్కరు అలాగే అనుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, భూమి మీద చెట్టు అనేది లేకుండా పోతుంది. చెట్టు అంటే ఎట్టుంటుంది సార్ అని చెప్పి వీడియోలో, యూట్యూబ్లో చూడాల్సిన పరిస్థితి వస్తట్టుంది. చెట్లను పెంచండి. ఉపాధి హామీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. ప్రతి ఊరికి గ్రామ నర్సరీ, తెలంగాణ వన నర్సరీ ఉంది. అక్కడ మొక్కలు తెచ్చుకోండి. ఎవరో మీకు చెప్పాల్సిన, మీ భూమిని మీ గట్ల మీద మీరు మొక్కలు పెట్టుకోండి. సరే, నీడనిచ్చే కాకుండా కొన్ని పెట్టుకోండి. ఇప్పుడు కోతులు చూడండి, కోతులు అన్నీ ఊళ్ళకి వచ్చినాయి. మన ఇంటి మీద వారి కోట్లు ఏప చెట్టు ఉంటే ఏప చెట్టు నరికేస్తుంది. చింత చెట్టు ఉంటే చింతకాయలు తింటున్నాయి అని నరికేస్తుంటుంది. చింతకాయల చెట్లన్నీ చింత ఉంటే చింత ఉంటుంది అని చెప్పి ఎవరో చెప్తే దాన్ని నమ్మి చింత చెట్లు అన్నీ నరికేస్తే, చింత చెట్లు లేక పచ్చిపూలు సెట్ చేసుకుంటాం. మన తెలంగాణ ఇష్టమైన వంటకం అది. చెట్లు ఊర్లోకి పోతే అసలు నీడ కూర్చుందామంటే లేదు, కోతులు వస్తున్నాయని చెప్పి కోతులు దాడి చేస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. మన దగ్గర ఉన్న చూసాం, మనం కరోనా చూసినాం. ఆక్సిజన్ కోసం ఎంత ఇబ్బంది పడ్డాం. కాబట్టి రైతన్నలకి నమస్తే పెట్టి చెప్తున్నా. నేను చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చెట్లు పెట్టండి. నర్సరీ ఉన్నాయి, ఫ్రీ సర్వీస్ తీసుకొచ్చుకొని పెట్టుకో. ఇంటికాడ పెట్టండి, పూల మొక్కలు బావి కాడ పెట్టండి, పండ్ల మొక్కలు పెట్టండి. కోతులు ఊర్ల నుంచి వెళ్ళిపోతాయి.